ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి ప్రతి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి స్టేటస్లో కూడా వాక్యాన్ని చూస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రాలు మనం చెల్లించబద్ధులమైన. గత వారంలో దేని గురించి చెప్పుకున్నామో తెలుసా? జ్ఞాపకం ఉంచుకున్నారా? పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడని, పరిశుద్ధాత్ముడు సర్వశక్తి గల వ్యక్తి అని, పరిశుద్ధాత్ముడు క్రైస్తవుల్లో ఈ రీతిగా పనిచేస్తున్నాడు. లేఖనాలు రాయించాడు, నియమాలను ఇచ్చాడు, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి చేస్తూ ఉంటున్నాడు, శరీర క్రియలు చంపేటట్లు చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతుల విషయాల్లో మనకి సహాయం చేస్తున్నాడు, క్రమంగా నడుచుకున్నట్లు సహాయం చేస్తున్నాడని, క్రీస్తును పోలి మనం మారడానికి క్రీస్తు యొక్క స్వరూపము మనలో నింపబడడానికి పరిశుద్ధాత్ముడు కృషి చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. ఈ వారంలో ఏం నేర్చుకుందాము అనేటువంటి విషయాన్ని లేఖన భాగం ఒక్కసారి చదువుకుని తర్వాత ప్రార్థన చేసుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. పరలోకపు తండ్రి, గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహా దయచేత, కృపచేత నన్నును మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో ప్రియులను మీ బిడ్డలతో పరిశుద్ధమైన లేఖనాలు పంచుకోవడానికి మీరు మాకు అనుకున్న సమయం బట్టి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి. అలాగే యూట్యూబ్లో, ఆన్లైన్లో మీ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డలు దీవించి మీ కృపలో భద్రపరచమని మనం చేస్తున్నాం. మీ కుమారుడు క్రీస్తు నీకు రాకడా బహు సమీపంగా ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ రక్షించబడాలని మీ దయాపూర్వక సంకల్పం నెరవేర్చుకుంటున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది నిత్యనాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీ కుమారుడు క్రీస్తు లోకానికి మీ చేత పంపబడ్డారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించడానికి మీరు కృప చూపమని మనం చేస్తున్నాం. నాయన, నిన్నటి దినాన్ని ఈ రాత్రి సమయంలో బీకొండేవాడి గ్రామంలో క్రీస్తు సంఘం నిర్వర్తిస్తున్నటువంటి సువార్త కుడికుల కొరకు ప్రార్థన చేసుకుంటున్నా. నాయన, అక్కడ స్థానిక సంఘాన్ని దీవించండి. సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి మన కుమారుడు కమల్ రాజు కొరకు, అతని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన, బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ నాయన తన తండ్రి గారు ప్రారంభించినటువంటి సువార్త పని తన తల్లి గారు గతించిన తర్వాత ఆ బిడ్డ నా ప్రభా మీ పక్షంగా పనిచేస్తుంటాడుగా మీరు సహకరించండి. నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని నియమించి సంఖ్యలో నాణ్యతలో అభివృద్ధి సహాయం చేయండి. ఆయన వాక్యంలో సహకరిస్తున్నటువంటి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాత్రి సమయంలో చక్కటి వర్తమానాలు బిడ్డలు అందించారు. నాయన, సంఘ బిడ్డలు కూడా నా తండ్రి ఆ వాక్యాలను అనుభవించారు. అలాగే ఈ రాత్రి సమయంలో కూడా అక్కడ జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించండి.
కొన్ని ఆత్మలైన రక్షణ మార్గంలోకి రావడానికి, అలాగే రక్షించబడినటువంటి వారు స్థిరులుగా ఉండటానికి, పరిచయం చేస్తున్న బిడ్డలు దీవెనలు పొందడానికి మీ కృప కాపుదలు ఇచ్చి నడిపిస్తారని విజ్ఞాపనం చేస్తూ ఉంటున్నాను. అలాగే నాయన ఈ రాత్రి సమయంలో మీ యొక్క సన్నిధిలో మీ లేఖనాలు ధ్యానించడానికి ఈ తరగతి ప్రారంభిస్తుంటున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ఈ సమయంలో వాక్యం ఇచ్చారు. మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని వివరించడానికి నా శక్తి, నా జ్ఞానం సరిపోదు. మీ జ్ఞానంతో నన్ను నింపారు చేయండి. మీ కృపలో నన్ను భద్రపరిచి, అలాగే బిడ్డలు కూడా మీ యొక్క వాక్యం వినే చెవులు, గ్రహించాత్మ, లోబడే బుద్ధి బిడ్డలకు ప్రసాదించండి. దుష్టుడు సాతాను ఏ రీతిగా ఉండకుండా మీ కాపుదలు ఇచ్చి ఈ తరగతి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామం మహిమపై జరిగించుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో సువార్తికులైనటువంటి యోహాను గారు తెలియజేస్తున్నారు. అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు ప్రభు తన ఈ శిష్యులు ఎదుట చేశారు. ఆయన మాట మాత్రం సెలవిచ్చి నీతిగా అద్భుతాలు ఎన్నో చేశారు, ఆశ్చర్యకారాలు ఎన్నో చేశారు. అవన్నీ ఇక్కడ రాయబడలేదు, కొన్ని మాత్రం రాయబడ్డాయి. అవి కూడా ఎందుకు రాయబడ్డాయంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. అంటే ఆ దినాల్లో యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మట్లేదు. వాడు వారి కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా అని అన్నారే తప్ప దేవుని కుమారుడు అని అంటానికి వాడు ఒప్పుకోలేదు. నేను దేవుని కుమారుణ్ణి అని ఆయన చెప్తే ఆయన దేవదూషణ చేశారని, రాజద్రోహం చేశారని ఆయన నేరం మోపి సిలువ వేశారు. నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెబుతూ ఉంటే కొంతమంది నమ్మట్లేదు. యేసుక్రీస్తు దేవుడు అని వాదిస్తున్నారు, కూడా డిబేట్లు పెట్టుకుంటున్నారు. మరి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సువార్తికులే ఆ విషయాల్లో అలాగా మరి దేవుని నామానికి అవమానకరంగా వాళ్ళు డిబేట్లు అవి పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను అని చెప్పి యోహాను గారు రాసుకుంటున్నారు. అయితే ఆయన ఏ ఏ కార్యాలు ఏ రీతిగా చేశారు, ఆయనతో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా పనిచేశాడు అంటే మనం పరిశుద్ధాత్మ గురించి మరి తెలుసుకుంటున్నాం. గత 2-3 వారాల నుంచి పరిశుద్ధాత్మ గురించి కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాము. పరిశుద్ధాత్మ ఒక శక్తి కలిగిన వ్యక్తి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాము. అలాగే క్రైస్తవులతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేసాడు అనేటువంటి విషయాన్ని గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో పనిచేసేటువంటి విధానం, ఎలాగ పనిచేశాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం మరి ధ్యానించడానికి మన మనసు సిద్ధం చేసుకుందాం. యేసు ప్రభు తనంతట తానే జన్మించలేదు, అవునండి. దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అని ప్రవక్త యెషయా ద్వారా మనం వింటూ ఉన్నాం ప్రవచనం. అయితే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క జనన విషయంలో పనిచేశాడు. అట్లాగా లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో కన్యక మరియ భయపడుతున్నది. గబ్రియేలు దూత 26వ వచనం నుంచి మనం చూస్తే గబ్రియేలు దూత కన్యక మరియను దర్శించినటువంటి విధానం అక్కడ మనకు కనపడుతుంది. యోసేపుకు ప్రధానం చేయబడినటువంటి కన్యక అని. అక్కడి నుంచి మనం కిందకు వస్తే
4వ వచనంలో మరి అంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరుగును అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. ఆయన పుట్టక ముందే గబ్రియేలు దూత కన్యక మరియతో చెప్పినటువంటి మాట ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడగును. అంటే యేసుక్రీస్తు యొక్క జనన సమయంలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. గుర్తుంటుంది కదా, లేఖనం చదివి వినిపించాను కదా, నా నోటి మాటలు ఏం చెప్పట్లేదు కదా, వాక్యమే చదువుతున్నాను, అవగాహన చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఆయన జన్మించిన తర్వాత బాప్తిసం పొందడానికి వెళ్ళాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఎట్లా పనిచేసినాడు అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు, ఎప్పటికీ కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. కనుక అతడు అలాగూ కానిచ్చాడు. అర్థమైనా? యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం అని అడుగుతుంటే, నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి కానీ నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏమిటంటే నీతి యావత్తు ఇలాగా జరగాలి అని చెప్పారు. ఈసారికి ఇలాగా కానీ ఎప్పటికీ కానిమ్ము అని చెప్పి ఆయన బాప్తిసం పొందారు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డులకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఈయనే నా ప్రియకుమారుడని యేసు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. ఇలా చాలా మంది దేవుడే దిగొచ్చేసాడు, పరలోకాన్ని విడిపెట్టి వచ్చేసాడు అని చెప్పి బోధించేటువంటి బోధలు వినపడుతున్నాయి. చాలా ప్రదేశాల్లో చాలా మంది అలాగే చేస్తూ ఉంటున్నారు. లేఖనాన్ని పరిశోధన చేయట్లేదు, లేఖనాన్ని చూడట్లేదు, లేఖనం ఏం చెప్పింది వింటున్నారా, అర్థం చేసుకుంటున్నారా అనేటువంటి విషయం ఏమి లేదు. మా అయ్యగారు ఏం చెప్తే అదే మాకు రైతు అంటున్నారు తప్ప పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే ఉందో దాన్ని ఆలోచిద్దామనేటువంటి మనస్సు ఇవాళ చాలా మందికి లేదు. ఏమంటున్నారండి? దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయనే నా ప్రియకుమారుడు అన్నాడు. ఈయన కూడా నా ప్రియకుమారుడు అనలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన కూడా నా ప్రియకుమారుడు అన్నాడా? అనలేదు. ఈయన కూడా నా ప్రియకుమారుడు అంటలేదు. అనేక మంది కుమారులు ఉన్నారు, ఈయన కూడా నా ప్రియకుమారుడే అంటలేదు. ఏమన్నాడు ఆయన? ఈయనే నా ప్రియకుమారుడు. నాకు బిడ్డలు లేనటువంటి వారు, అమ్మాయిలు ఉన్నారనుకో, అమ్మాయి ఉంది, కూతుర్లు ఉన్నారు, కానీ ఇంకొక అమ్మాయిని నేను కూతురుగా భావిస్తున్నాను. అప్పుడు నేను ఏమంటాను? ఆమె కూడా నా కూతురే, ఆమె కూడా నా కూతురే అంటాను. అవునా? నా తమ్ముడు లేడనుకోండి, తమ్ముడుగా ఉన్నాడు ఎవరు, అతను కూడా నా తమ్ముడే, అతను కూడా నా తమ్ముడే అంట.
మరి నాకు భార్య ఉంది, మరొక స్త్రీని చూసి ఆమె కూడా నాకు భార్య అని అంటారా? అంటే అనుకుంటుంటారా? ఏమనాలి? ఆమె నా భార్య అనాలి, ఆమె కూడా నా భార్య అనకూడదు. నా భార్య ఏమనాలి? ఆయనే నా భర్త, ఆయన కూడా నా భర్త అని అనకూడదు. అంటే ఒప్పుకుంటారా? ఆమె కూడా నా కుమార్తె, అతను కూడా నా తమ్ముడే, అతను కూడా నా కుమారుడే, అతను కూడా నాకు అని చెప్పుకుంటాం. కానీ అతడే అన్న మాట అంటామా? ఈయన దేవుడు ఏం చెప్తున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన కూడా నా ప్రియ కుమారుడు అంటాలి. యేసుప్రభు చెప్పిన మాట అది. దేవుని గురించి, దేవుడు యేసుప్రభు గురించి చెప్పినటువంటి మాట. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? పావురము వలె ఆయన మీదకి రావడం జరిగింది. సంఘం గురించి కూడా, క్రీస్తు కూడా సంఘానికి శిరస్సే అని అంటామా? క్రీస్తే సంఘమునకు శిరస్సు, క్రీస్తు మాత్రమే సంఘమునకు శిరస్సు. అంటే క్రీస్తు కూడా శిరస్సు కాదు, క్రీస్తు ఒక్కడే సంఘానికి శిరస్సు, ఒక్కడే శిరస్సు, అంతే. ఒక్కటే శరీరము. సంఘం కూడా ఆయనకు శరీరమే అంటే బాగుంటుందా? సంఘము ఆయన శరీరం అంతే. నేనే దేవుడను అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే దేవుడని అన్నాడు. నేను కూడా దేవుణ్ణి అంటలేదు ఆయన. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి బాప్తిసం పొందిన సందర్భంలో యేసు ప్రభుతో కలిసి పనిచేశాడు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ సమయంలో కూడా కొలత లేకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వచనాలు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేస్తున్నాడు. ఎలాగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేకుండా దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి ఆయన దేవుని మాటలే పలికాడు. యేసు ప్రభువు ఏమన్నారు? నా అంతటా నేను మాట్లాడలేదు, పరలోకంలో నా తండ్రి చెప్పిన మాటలే మీతో మాట్లాడుతున్నాను, ఆయన చెప్పిన పనులు నేను చేస్తున్నాను అన్నాడు. ఆయన అంతటా ఆయన ఏమీ చేయలేదు. పరిశుద్ధాత్ముడు కొలత లేకుండా ఆయనకు ఇవ్వబడ్డాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు అభిషేకించబడ్డారు. దేవునితో అభిషేకించబడ్డారని అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారని లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఆయన అంటే ఎవరు? దేవుడు నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే యేసు ప్రభువు చెప్తున్నారు, ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువును పంపాడు. అంటే గ్రంథపు చుట్ట ఆయన చేతికి ఇవ్వబడ్డ సందర్భంలో ఆయన చదివేడు, గ్రంథం ఇప్పి చదివినప్పుడు ఈ వాక్యం వచ్చింది. ఆయన ఏమన్నారంటే, ఆయన 20వ వచనంలో ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగి. ఏం చెప్పారండి ఆయన? మీ వినికిడిలో నేడు ఈ లేఖనము
నెరవేరు. అంటే చదవబడినటువంటి లేఖన భాగము యేసు ప్రభు గురించి చెప్పబడ్డది, అది ఇక్కడ నెరవేర్చింది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఇక్కడ యేసు ప్రభుతో ఉన్నాడా? ప్రభు హితవత్సరం ప్రకటించడానికి, అంటే ఆయన అభిషేకించడానికి, ఆయన నన్ను అభిషేకించును అన్నాడు. యేసుక్రీస్తును అభిషేకించిన సందర్భంలో పరిశుద్ధాత్మను పనిచేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. మరికొన్ని విషయాలు మనం ఆలోచించేటానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిసం పొందిన తర్వాత శోధనలో శోధించబడడానికి అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఎవరి వలన కొనిపోబడ్డాడు? అంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడా? యేసు ప్రభుని ఎవరు తీసుకెళ్లారు? అవునా? సాతాను చేత శోధించబడడానికి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభును అరణ్యంలోనికి తీసుకుని పోయాను. అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడా? యేసు ప్రభుతో ఉన్నాడా? అక్కడ ఆ శోధన జయించుటలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? సాతానుతో పోరాటానికి, సాతాను యొక్క ఆ శోధన జయించడానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. తర్వాత ఆ పరిశుద్ధాత్మను, ఆ సాతాను శక్తులను జయించిన తర్వాత ఆయన ఏం చేశారు? వాక్యం బోధించడానికి వచ్చారు. అంతకుముందు వాక్యం బోధించారండి, సువార్త ప్రకటించారా? అద్భుత కార్యాలు చేశారా? దెయ్యాలు నడగొట్టారా? లేదు. బాప్తిసం ముందు సాతాను చేత శోధించబడ్డ తర్వాత, ఆ శోధన జయించిన తర్వాత ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చారు. లోక సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, లోక సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ఇందాక చదివిందే. ప్రభువాత్మ నా మీద బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. ఎవరికండి? ధనవంతులుగా బీదలుగా? ఈవేళ సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్తున్నారండి? సువార్తికులు పేదవారి దగ్గరికి వెళ్తున్నారా? మీకు అర్థమైపోయింది అయితే, మీకు బాగా అర్థమైపోయింది అయితే. ఈవేళ సువార్తికులు అని బోధి పెట్టుకుని సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్తున్నారు? దళితులు. ఈ పేదల దగ్గరికి వెళ్తలేదు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు? ధనవంతుల దగ్గరికి, సంపన్నుల దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. కానీ ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఎందులో సహకరించాడు అంటే లూకా సువార్త, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం క్షమించండి 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి, 12వ అధ్యాయము 22వ వచనం నుంచి. అతడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనప్పుడు ఆయన యొద్దకు తేబడి, ఆయన వారిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయి. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పుకొని చూడరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యముల అధిపతి అయిన బయలుజీవుల వల్లనే దయ్యములను వెళ్ళగొట్టున్నాడు కానీ మరి ఒకరి వల్ల కాదు అని ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును,
తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను. అట్లయితే వాని రాజ్యం ఎలా నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పబోయుండు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నది. యేసుప్రభువు దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఎవరి వల్ల వెళ్ళగొట్టాడైనా? దేవుని ఆత్మ వలన. అంటే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు దయ్యాలను వెళ్ళగొట్టడానికి శక్తినిచ్చాడు, సహకరించాడు. యేసుప్రభుతో పరిశుద్ధాత్ముడు సహకరించి దెయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను బాగు చేశాడు. రోగులు స్వస్థపరచడంలో కూడా ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు సహకరించాడు. అలాగే అద్భుతాలు సూచక క్రియలు చేయుటలో చేశారా లేదా? అదే లోకస్వార్త 4:18 మనం చూశాము. అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఇవన్నీ చేయడానికి యేసు ప్రభువుకి సహకరించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. చివరికి శిలువ మరణాన్ని కూడా అప్పగించింది ఎవరు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన అంటే క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. మొట్టమొదట ఏమన్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు అన్నాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు. ఎవరికి? ఎవరి ద్వారా? నిత్యుడగు ఆత్మ ద్వారా. ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దేవునికి ఈయన తను తాను అప్పగించుకున్నాడు. అంతేగాని యూదులు సిలువ వేసి అప్పచెప్పలేదు. యూదులు ఆయన్ని హత్య చేయలేదు. చాలా మంది హత్య చేయడానికి తీసుకెళ్ళిపోయారు అని పాట కూడా పాడేస్తూ ఉంటారు. హత్య చేయటకు కొనిపోయింది అని. హత్య చేయలేదండి ఆయన్ని. పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తానే దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన రక్తము మనల్ని నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టడానికి ఆయన రక్తము మనకి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత అంత మాత్రమే కాదు, ఇక చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆయన మృతుల్లో నుంచి లేచిట్లో కూడా పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల సహాయము అనేటువంటి విషయాన్ని రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. తన ఆత్మ ద్వారా. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ. యేసును లేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడికే పేర్లు గురించి చెప్పారు కదా. దేవుని ఆత్మ అనేటువంటి పేరు కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్ల గురించి చెప్పారు ఆ పాఠంలో. దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. యేసును లేపిన వాని ఆత్మ అంటే మృతుల్లో నుంచి యేసుని ఎవరు లేపారు? దేవుని యొక్క ఆత్మ. ఆయనే పరిశుద్ధాత్ముడు.
అంటే యేసు ప్రభు వారితో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అవునా? యేసుక్రీస్తు యొక్క జన్మ విషయంలో పరిశుద్ధాత్మను పనిచేశాడు. ఆయన బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పనిచేశాడు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి పనిచేశాడు. అలాగే శోధించబడటానికి, సాతాను చేత శోధించబడటానికి, అరణ్యంలోనికి వెళ్ళిపోబడటానికి కూడా పరిశుద్ధాత్మ చేతే. తర్వాత వాక్యం ప్రకటించడానికి పరిశుద్ధాత్మే. అలాగే రోగులు స్వస్థపరచడానికి పరిశుద్ధాత్ముడే. దయ్యాలను నడగొట్టడానికి పరిశుద్ధాత్ముడే. అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయడానికి పరిశుద్ధాత్ముడే సహకరించాడు. శిలువ మరణానికి అప్పగించింది కూడా పరిశుద్ధాత్ముడే. మన మృతుల్లో నుంచి లేపింది కూడా పరిశుద్ధాత్ముడే. చాలా విషయాలు ఉన్నాయండి, చెప్పడానికి సమయం సరిపోదు. అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, తండ్రి దేవుడు ముగ్గురు కూడా ఎలా ఉన్నారు? కలిసి ఉన్నారు, మమైక్యమై ఉన్నారు. వారిని విడదీయడానికి వీల్లేదు. వారి పనులు వారు చేసుకుంటున్నారు. అవునా? పరిశుద్ధాత్ముడు అంటే దేవత్వంలో ముగ్గురు కూడా ప్రధానులు అనేటువంటి విషయం. అయితే ఈ ముగ్గురులో కూడా నడిపించేదెవరు? సంకల్పించేదెవరు? సంకల్పించేది తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి సంకల్పించింది ఎవరో? తండ్రి అయిన దేవుడు. దాన్ని నెరవేర్చింది ఎవరు? బెసలేలుకు పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానాన్ని, ఆ తెలివితేటల్ని, ఆ నైపుణ్యాన్ని అనుగ్రహించింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పనులు చేయటానికి, బంగారు పనులు చేయటానికి, ఇతర పనులు చేయటానికి, చెక్క పనులు చేయటానికి, ఆ నగిషి పనులు చేయటానికి, ఈ పనులన్నీ చేయడానికి ఆ బెసలేలుకి తెలివితేటలు ఇచ్చింది ఎవరన్నమాట? పరిశుద్ధాత్ముడు. సంకల్పించింది తండ్రి అయిన దేవుడు. ఈ విషయాన్ని మనం కూలంకషంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అయితే పరిశుద్ధాత్ముడిగా యేసుక్రీస్తుతో పనిచేశాడు. మరి నేటి దినాల్లో ఇంకా ఎలాగ పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచన చేయొచ్చు. దానికి మనకు సమయం ఉంటే మనం ఆలోచన చేద్దాం. మనకేం చేశాడండి ఆయన? క్రైస్తవులకి లేఖనాలు వ్రాయించాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనాలు వ్రాయించింది ఎవరు? మనుషులు వ్రాయించారా? లేదు కదా. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 20-21 వచనంలో ఏం తెలియజేస్తున్నాడు పేతురు గారు? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం ఒకడు తన ఊహను బట్టి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికింది మనుషులే. కానీ ఎవరి వల్ల పలికారు? వాళ్ళు ఎవరి వల్ల ప్రేరేపించబడ్డారు? పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడ్డవారుగా దేవుని మూలంగా పలికిరి అని రాయబడింది. ఒకటి తన ఊహను బట్టి ఇవాళ ఊహించేసి చెప్పేస్తున్నారు, ప్రవచనాలు చెప్పేస్తున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు, ఆ ప్రత్యేక మీటింగ్లను పెట్టేస్తున్నారు. ఎవరో అందులో ఒకరు లేచిపోయి ఆ తప్పుడు కొట్టేసుకుంటూ సో ప్రవచనం చెప్పేస్తున్నారు అన్నమాట. సోదరి 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 అంట ఇంట్లో చెప్పేస్తున్నారు. ఒకసారి అక్కడ మన దగ్గర కూడా అలాగే చెప్పేశాడు. ఆత్రేయపురం నుంచి ఒక బదిలీడు వచ్చాడు. ఆ భార్య వచ్చి ఏమంటుందంటే, కుమారుడా నువ్వు భయపడకు, ఇక్కడ నీకు చాలా పని ఉంది అని చెప్పి
అని చెప్పేసింది. ఓ పక్కన ప్రార్థన చేస్తున్నారు, ఓ పక్కన నుంచుని గసగస ఒడిగిపోతూ చెప్పేసింది అన్నమాట. ఏంటి ప్రార్థన? అవి ఇప్పుడు నమ్మేస్తున్నారు జనం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. అవునా? అసలు వాయిద్యాలు క్రైస్తవ యుగంలో వాయిద్యాలు ఉన్నాయి అసలు? ఆలోచించేద్దాం. చెప్పారు కదా 3 యుగాల గురించి చెప్పినప్పుడు, ఆరాధనలో వాయిద్యాల గురించి చెప్పినప్పుడు పితృల యుగంలో ఉన్నవా వాయిద్యాలు? లేవు. ధర్మశాస్త్ర యుగంలో ఉన్నవా? ఉన్నవి. దేవుడు ఆజ్ఞాపించాడు, దావీదు కల్పించాడు. అవునా? దేవుడు చేయమన్నాడు, చేశారు వాళ్ళు. హిజ్కియా కాలంలో ఆరాధన చేసేటప్పుడు స్తుతి బలి ఆరాధన చేశారు. బలి అర్పించేటప్పుడు వాయిద్యాలు వాయించారు. బలి అర్పణ అయిపోయిన తర్వాత స్తుతి ఆరాధన చేశారు, మౌనంగా చేశారు. క్రైస్తవులలో బలి అర్పించే అవసరం లేదు, వాయిద్యాలు వాయించే అవసరం లేదు. పోనీ మత్తయి సువార్త నుంచి ప్రార్థన గ్రంథం వరకు కూడా క్రొత్త నిబంధనలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా వాయిద్యాలు ఎవరైనా వాయించినట్టు ఉందా? ఒక్క రిఫరెన్స్ అయినా ఉందా? మనం క్రైస్తవులమా? క్రైస్తవులుగా ఉన్నామా? యూదులమా? ఏ యుగంలో మనం ఉన్నాం? ధర్మశాస్త్ర యుగంలో ఉన్నామా? ధర్మశాస్త్ర యుగంలో వాయిద్యాలు వాయించారు. కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు వాయిద్యాలు వాయించారు. వాళ్ళ దేహాలను కోసుకున్నారు, కొరడాలతో కొట్టుకున్నారు, వాళ్ళ దేహాలను గాయపరుచుకున్నారు. ఎవరండి వాళ్ళు? బయలు ప్రవక్తలు. మరి ప్రవక్త ఏలియా ఏ వాయిద్యం వాయించారు అక్కడ? గమనించలే. అది ఏ యుగం? అది ధర్మశాస్త్ర యుగంలోనే ఏలియా కాలంలోకి వచ్చేటప్పటికి అక్కడ వాయిద్యాలు లేవు. ఇంచేత ఆమోస్ గారు అన్నారు, దావీదు వల్ల పిచ్చి పాటలు పాడుతున్నారు మీరు, అది నాకు అసహ్యం అన్నాడు ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయంలో. అవునా? మరి నవనిబంధనలో క్రైస్తవ యుగంలో మరి యేసు ప్రభు పుట్టక ముందు నుంచి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కానీ అక్కడ జక్కరియా కానీ ఎవరైనా వాయిద్యాలు వాయించారా? అసలు ఉన్నాయా చెప్పండి. కనీసం తప్పట్లు కొట్టారా? తప్పట్లు కూడా కొట్టలేదు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు గారు ఏథెన్సు నగరంలో తెలియజేస్తూ ఆయన 24వ వచనంలో చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా పొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు. చేతులతో సేవింపబడతాడండి. మరి ఎవరైనా తప్పడం కొట్టారా? ఇవాళ మీటింగ్లు పెడుతున్నా మరి ఏం చేస్తారు? చేతులు ఉన్నవాళ్ళు తప్పలు కొట్టండి అని చేతులు లేకుండా ఉన్నారు కదా. ఎందుకు కొట్టారు తప్పట్లో? ఎవరు కొట్టారు తప్పట్లో? ఎప్పుడు కొట్టారు తప్పట్లో? వాక్యం అక్కర్లేదండి. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం అనుకుంటా, కీర్తనలు 81వ అధ్యాయం కీర్తన. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి. ఓకే, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అది ఓకే. కీర్తన ఎత్తుడి, గిలక తప్పక పట్టుకుని స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ముడి. మనం పండుగ ఆచరించుదేమో పున్నమ నాడు కొమ్ముడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అది ఎవరికి కట్టడా? కొమ్ము ఊదటం అన్నది అమావాస్య నాడు కొమ్ము ఊదటం
పౌర్ణమి నాడు కొమ్ము ఊదటం, స్వరమండలము సితార వాయించటం, గిలక తప్పెద పట్టుకుంటాం. ఇది ఎవరికి కట్టడా? పరిశుద్ధాత్మ తెలియజేశాడు. అది ఇజ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. మరి మనెవరు మనకి చెప్తలేదు చాలా మంది. యూదులు అంటున్నారు. యూదులు మనం ఆత్మీయ ఇజ్రాయేల్ అంటారు. మన ఇజ్రాయేలీలా? ఇజ్రాయేలీలు శారా సంతానం, ఇస్సాకు సంతానం. ఇష్మాయేలీలు హాగరు సంతానం. హాగరు సంతానం ఇష్మాయేలీలు. వాళ్ళు యూదులు, ఇజ్రాయేలీలు. అవునండి. ఇప్పుడు అరేబియా దేశస్తులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పోరాటం జరుగుతుంది. మనం ఇజ్రాయేలీమా? మనం ఎవరో అన్యులు అంటే మనం. వాళ్ళకి ఆ రక్షణ నిర్లక్ష్యం చేసినందువల్ల మనకు వచ్చింది రక్షణ. అంతేగాని మనం ఇజ్రాయేలీలు కాదు, యూదులు కాదు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళు? ముండ్ల పొదలను దచ్చ పొదల్లో ఉన్నవాళ్ళు, సంత వీధుల్లో ఉన్నవాళ్ళం. మనల్ని అంటే పిలువబడిన వారు వాళ్ళ యొక్క ఆ పిలుపును నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ అవకాశం మనకిచ్చాడు దేవుడు. మనము ఇజ్రాయేలీ కాదు, అన్యులము. అవునా? ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. మేమే ఇజ్రాయేలీలో, మేమే యూదులో, మేమే యాకోబు సంతానం అని గొప్పలు చెప్పేసుకుంటున్నారండి. అలా చెప్పుకోవాల్సిన పని లేదండి. మనం అవడం అన్యులు అంతే. యూదులు నిర్లక్ష్యం చేశారు కనుక ఈ రక్షణ మన దగ్గరికి వచ్చింది అంతే. యూదులకు రాజుగా పుట్టాడయ్యా, యూదులు అతన్నే తిరస్కరించారండి. మరి క్రిస్మస్ పండుగ పాడేస్తూ ఉంటారు కదా, లాలి 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 ఆ కీర్తన పాడేటప్పుడు యూదులు అతనితో వాదించారు కాబట్టి ఆ రక్షణ ఎక్కడ వచ్చింది. పౌలు గారు కూడా ఇజ్రాయేలీలు అయ్యుండి ఇజ్రాయేలు రక్షించబడటం నా హృదయాభిలాష అని చెప్పి ఎంతో ప్రయాసపడి తన స్వకీయుల కొరకు పోరాడితే ఆ స్వకీయులు ఏం చేశారు? పౌలుని సిలువ వేయించి చంపించేశారు, చెరసాల్లో వేయించేశారు. పౌలు గారు అన్నారు, మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ రక్షణ అన్ని జనుల దగ్గర కడుతుందని అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి. పేతురేమో యూదులకు సువార్త ప్రకటించడానికి, పౌలేమో అన్యులకు సువార్త ప్రకటించడానికి వాళ్ళ నిర్ణయం తీసుకుని సువార్త ప్రకటించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక పౌలు గారి ద్వారానే సువార్త మనకు వచ్చింది. పౌలు మాటలేకి మనం పరిణామం తీసుకోవాలి. పౌలు కూడా బోధించింది ఎవరు సువార్త చెప్పాడు? ఆయన ఒక మాట అన్నాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏ విషయంలో కూడా కుడికి కానీ ఎడమకి కానీ తొలగలేదు పౌలు. రక్షించబడ్డ తర్వాత క్రీస్తు నుంచి దూరంగా వెళ్ళలేదు. అన్ని విషయాల్లో కూడా క్రీస్తును పోలి నడుచుకున్నాడు. అంచేత మీరు నన్ను పోలి నడుచుకున్నట్టున్నాడు. ఆయన పోవాలంటే కొంతమందికి ఇష్టం లేదండి. ఇవాళ చాలా మంది పౌలు అలాగే చెప్పాడు అని చెప్పి అంటూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పౌలు చెప్పింది ఎవరు పోదా? క్రీస్తు పోదే. పేతురు చెప్పింది ఎవరు పోదా? క్రీస్తు పోదే. క్రీస్తు చెప్పింది ఎవరు పోదా? దేవుడు పోదే. దేవుడు చెప్పిందే. అంచేత దేవుడే మొట్టమొదటి సువార్తికుడు. గల్తీ పత్రికలు అదే చూస్తున్నాం మనం. మొట్టమొదటి సువార్తికుడు తండ్రి దేవుడే అనేటువంటి విషయం గుర్తించాలి. సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిదే? సంఘాన్ని. ఒక వ్యక్తిని కాదండి. ఇవాళ వ్యక్తులు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు, ఇంటింటికి వెళ్ళిపోతున్నారు. ఇంటింటా సువార్త అంటే వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు? వెళ్ళి క్రీస్తు గురించి చెప్తున్నారా? క్రీస్తు వల్లే నడుస్తున్నారా? పౌలు వల్లే హింసలు పొందుతున్నారా? పౌలు వల్లే కష్టపడి పనిచేస్తున్నారా? సువార్త ప్రకటించడానికి ఇది అనుకూలమైన సమయం. పాట మాత్రం పాడేస్తారు, ప్రకటించుని నీ సువార్త అని పాడేస్తారా? కానీ పాటకు తగ్గ పనులు ఉండలేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లేకపోవటమే.
పరిశుద్ధాత్మ లేకపోవడం అంటే నీ హృదయం శుద్ధిగా లేదు. నీ హృదయం శుద్ధిగా ఉంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. నీ హృదయం మలినమైపోయింది. నీ హృదయంలో లోపల నుంచి 21 లక్షణాలు, సాధారణ లక్షణాలు బయటకు వచ్చేస్తాయి, హృదయంలో నుంచి వస్తున్నాయి. మార్క్స్ 7:22 ఆ విషయాన్ని మనం చూస్తాం. కనుక 21 మన హృదయం నుంచి బయటకు వస్తున్నాయి, మనం అభ్యంతరం చేస్తున్నాయి కనుక మనం వాటిని మనం తీసేసుకోవాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపు మనకు కావాలి తప్ప మన నడిపింపు కాదు, మన ఇష్టాంతరంగా నడవడం కాదు. ఒక ఆయన చెప్పారు, ఆ విషయాన్ని మీకు తెలియజేసి ముగిస్తాడు. దేవా నీవు నన్ను నడిపించు అంటున్నా కదా మనం. ఒక ఆయన కారు వేసుకుని ఒక ఆయన అవుతున్నాడంట. ఒక ఆయనేమో కారు కోసం ఉంచుని చూస్తున్నాడు అనమాట. ఆ కారులోనూ ఒక ఆయన ఉన్నాడు, ఈ బైక్ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈ బైక్ ఉన్న ఆయన కారు ఆఫ్ చేస్తే ఆ పాపం ఉన్న ఆయన కారు ఆఫ్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇదన్నారు ఎక్కించుకున్నాను. ఈ డ్రైవర్ అది సొంత కాదు, సొంత డ్రైవర్ ఆయన. ఈ ప్రక్కనేమో ఎక్కిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఎక్కిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే కునుపాట్లు పడుతున్నాడు నడిపి ఆయన. మలుపు వస్తుంది అనుకో, అప్పుడు ఈయనేం చేస్తున్నాడు పక్క నుండి అయ్యండి మలుపు వస్తుంది అని అప్పుడు లిక్కుతున్నాడు, మెలుపు తెచ్చుకుని మలుపు తిప్పుతున్నాడు. మన ఎదురుకుండా లారీ వస్తుంది అనుకో, ఈయనేం చేస్తున్నాడు, అయ్యా లారీ వస్తుంది అని ఈయన లేపుతున్నాడు. ఈయన నిద్రపోతలేదు, ఈయన నిద్రపోయేవాడు లేపుతున్నాడు. వెనకాల నుంచి లారీ వస్తుంది అనుకో, అప్పుడు ఈయన చెప్తున్నాడు ఏమని, అయ్యా వెనకాల నుంచి లారీ వస్తుంది అని ఈయన అప్పుడు వెలుపు తెచ్చుకుని అప్పుడు స్టీరింగ్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఈయనకి ఒక ఆలోచన వచ్చింది, అయ్యా నాకు డ్రైవింగ్ వచ్చు, నేను నడుపుతాను, మీరు కూర్చోండి అని చెప్పంటే ఆఫ్ చేసి వీళ్ళిద్దరు కూడా సీట్లు మార్చుకున్నారు. ఈయన ఎక్కి డ్రైవింగ్ చేస్తున్నాడు, ఈ పక్కన కూర్చున్నాడు. కూర్చుని ఒక పావు గంట ఈయన నడపటం చూశాడు. చూసి అప్పుడు ఈయనేం చేశాడంటే నువ్వు ఫుల్గా నువ్వే నడిపాయి అని చెప్పి ఈయన వెళ్ళిపోయి వెనకాల సీట్లో పడుకున్నాడు, నిద్రపోయాడు. వెనకాల సీట్లో నిద్రపోయాడు, ఈయన నడుపుతున్నాడు. అలాగే మన జీవితం మనం ఒక కారు అనుకుంటే మనం నడిపించడానికి దేవుని సహాయము సారి అడగటం కాదు. నువ్వే నన్ను నడిపించు అని ఆ స్టీరింగ్ ఆయనకి ఇచ్చేయాలి. మనం స్టీరింగ్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన నడిపించేస్తాడు మనల్ని. స్టీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడదు మన ఇష్టాంతరంగా మనం నడవాలి, ఆయన నడిపించాలి. మనం దేవా నువ్వు అలా నడవాలి, ఇలా నడవాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలి అని దేవుని ఆజ్ఞాపించే రీతిలో మనం ప్రవర్తిస్తున్నామే తప్ప నైనా నీ చేతితో పట్టుకుని నన్ను నడిపించు అని మన అధికారం సంపూర్తిగా ఏం చేస్తున్నామా? ఇలాంటి సమయంలో ఆలోచించేద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నడిపించని పెదవులతో కీర్తన పాడుతున్నాం తప్ప హృదయపూర్తిగా ఆయనకు లోబడి మనం జీవిస్తున్నామా? అలా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ దుఃఖపడి మన నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంచేత మనం దేవుని మాటకు లోబట్టలేదు కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిజం పొందామో అప్పుడే వెంటనే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయడానికి కష్టపడిపోతున్నాడు. బాప్తిజం పొందకముందు చెడు అలవాట్లు కలిగి ఉన్నాం, బాప్తిజం పొందిన తర్వాత కూడా అవే కంటిన్యూ అవుతుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివాసం చేస్తాడు మనలో? దావీదు గారి బాల్యం నుంచి చాలా భక్తివంతుడు, దేవుని ఎడల భయం కలిగి భక్తి కలిగి జీవించిన వ్యక్తే. కానీ ఒకేసారి పాపంలో పట్టడంతో ఆ పరిశుద్ధాత్ముడు దావీదు నుంచి విడిచి వెళ్ళిపోయాడండి. 51వ కీర్తనలో దావీదు గారు అనేటువంటి మాట ఒక్కసారి మనం ఆలోచన చేస్తే
51వ కీర్తన. నీ రక్షణ చూడండి, 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచమని ప్రలాపిస్తున్నాడండి. నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి తీసివేయద్దు. నీ రక్షణానందము ఇంచేత పాపం చేశాను, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. అంచేత నీ పరిశుద్ధాత్మను నాకు తిరిగి అనుగ్రహించు, నీ రక్షణాలను నాకు మరలా పుట్టించు అని ప్రలాపించాడండి దావీదు గారు. అటువంటి ప్రలాపన మనం చేస్తున్నామా? దావీదు వల్లే పాటలు పాడతాం, దావీదు వల్లే డ్యాన్స్ చేస్తాం అని చెప్పి నాట్యమాటతో డ్యాన్స్ చేస్తూ పాటలు పాడేస్తున్నాం అంటున్నారు. కానీ మరి దావీదు ఇలా పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క సన్నిధిలో నాతాను ప్రవక్త మాటకు లోబడి, దేవుడు లోబడి తన తప్పిదం ఒప్పుకుని నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నారా? ఆ పాపంలోనే ఉండిపోతున్నారు. అందుకోసం దావీదుకి అక్కర్లేదు. వీళ్ళకి వివాహాలు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. పెళ్లి చేసినంతసేపు పాస్టర్ గారు ఎలా చెప్తే అలాగే వింటారు, ఆ కీర్తనలే పాడతారు. తాళి కట్టేశారు, వివాహం అయిపోయింది, పాస్టర్ గారు స్టేజీ దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏ పాటలు ఉన్నాయి? అక్కడ డీజే పాటలో, డీజే సౌండ్, డ్యాన్సులో ఏమైపోతున్నాయి? క్రైస్తవులే అంటే కొద్ది సమయమేనా ఉంటాం? ఆశ పనా అంత కదా? మనుష్యులు నిప్పిస్తున్నారు, మనుష్యులు నిప్పిస్తున్నారు. దేవుని మెప్పించట్లేదు. దేవుని మెప్పించాలి కానీ మనుషులు మెప్పించడం కాదు. జనులు హితబోధను సహించట్లేదు, దురద చెవులు గెలవారిగా ఉంటున్నారు. స్వకీయమైనటువంటి దురాశలకు అనుకూల బోధకు కూడా పోయి చేసుకుంటున్నారు. ఈ పాస్టర్ గారే మళ్ళా స్టేజీ ఎక్కి ఆ డీజే పాటలు ఆఫ్ చేయండి అబ్బాయి అని చెప్పి అన్నారనుకో, వింటారా? అయ్యా మీరు పెళ్లి చేశారు, మీ పని అయిపోయింది, మీరు ఎక్కువండి, మా పని మేము చూసుకుంటాం. వింటారా? దేవుని మాటకు లోబడితే సేవకుని మాటకు లోబడతారు. దేవుని మాట ఏ లక్ష్యం లేదు, ఇంక సేవకుని మాట లక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మ వారిలో లేదు, పరిశుద్ధాత్మ దూరపరచబడ్డాడు. మరి పరిశుద్ధాత్మలో ఉండాలి, ఆయన మనలో పనిచేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు లోబడి మనం జీవించాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. యేసుప్రభువు చెప్పారు కదా మత్తయి 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని దేవుడు చూడాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే ఎవరు చేస్తారు శుద్ధి? ఎవరు పాడు చేశారు నిన్ను? ఎవరు నీ హృదయాన్ని పాడు చేసింది ఎవరు? నీ హృదయంలో దురాశ కల్పించింది ఎవరు? మనమే కల్పించుకున్నాం. సాతాను యొక్క ప్రేరణ చేత మనం దురాశలకు లోనైపోయాం. కనుక శుద్ధి చేసుకోవాల్సింది కూడా ఎవరు? మనమే శుద్ధి చేసుకోవాలి. దేవా నా ఎడల శుద్ధ హృదయం నువ్వు కలిగి. ఎప్పుడు కలిగేస్తాడు ఆయన? మన అపరాధాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అపరాధములు దాటివాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరింపబడ్డాడని యోహాను మొదటి పత్రికలో మనం చూసుకుంటున్నాం. కనుక ప్రియులారా, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్ముడు సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గత వారంలో మనం చూసుకున్నాము. ఈవేళ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో కూడా కలిసి పనిచేసేటువంటి విధానంను మరి 6-7 విషయాలు మనం నేర్చుకున్నాం. అవి మన మనసులో ఉంచుకొని నేను చెప్పినటువంటి రిఫరెన్స్లు మీరు చదువుకోండి. అలా ఉన్నవి లేవో పరిశీలన చేయండి. బెరయాలో 2 క్రైస్తవులు అలాగే చేశారు. పౌలు సేవలు దేవునికి వాక్యం చెబుతూ ఉంటే లేఖనాలు అలా ఉన్నవాళ్ళు ఏమని పరిశీలన చేశారు. ఈవేళ ప్రార్థనకు వచ్చి బైబిల్ చేస్తున్నారు, మళ్ళా ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ చేస్తున్నారు. ఇంటి దగ్గర బైబిల్ చదివే అలవాటు చాలా మందికి ఉండట్లేదు. అక్కడే పెట్టేసుకుంటున్నారండి, గుడ్లో పెట్టేసుకుంటున్నారు, లేకపోతే తలగడ దగ్గర పెట్టేసుకుంటున్నారు. ఇంచేత బైబిల్ దగ్గర ఉంటే దెయ్యాలు రావు అని మూఢనమ్మకం. అది
బైబిల్ దగ్గర పుస్తకం ఉంటే రాదండి. ఆ పుస్తకం చదువుకోవాలి, అవి ఏంటో మనం మనసులోకి ఎక్కించుకోవాలి, ఆ రీతిగా మనం జీవించాలి. అప్పుడు దేవునికి లోబడితే అపవాది నిర్మించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి లోబడకుండా మన ఇష్టానికి మనం జీవిస్తూ ఉండి సాతాన్ని ఎదిరించాలంటే అది మన వల్ల అవుతుందా? అవ్వదు. కనుక దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను. ఈ రాత్రి సభలో వెతుబడిన వాక్యం మీ హృదయాలు బలపరచుకోవడానికి సహాయం చేయండి. 30 60 ఫలించడానికి మీరు కృప చూపండి. విన్న ప్రతి బిడ్డను దీవించండి. విని విడిచిపెట్టడం కాదు, కానీ నిన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే బోధించిన నేను కూడా భ్రష్టుని కాకుండా నన్ను వాక్య ప్రకారంగా నేను జీవిస్తూ నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ నేను ఏవైతే చెప్తున్నానో, నేను ఏవైతే చేస్తున్నానో వాటిని నేను చెప్పగలిగేటువంటి నాయన మనస్థితి నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన పౌలు గారు అందరికీ బోధించి నేను భ్రష్టుని అయిపోతానేమో అని దినదినం నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను అంటున్నారు. అలాగే వాక్యమైన ప్రతి బిడ్డ కూడా వారి శరీరాన్ని దినదినం నలుగొట్టుకుంటే సహాయం చేయండి. నాయన శరీరాశ నేత్రాశ జీవపడం వారు దూరపరచుకొని నాయన శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి ఆత్మఫలం ఫలించడానికి మీ కృప, మీ కాపుదలు ఇచ్చి మీ పరిశుద్ధాత్మ వరం మాకు ప్రసాదించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీ నామకు మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇంతవరకు ఈ బైబిల్ తరగతిలో మీరు సహకరించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గతించిన వారం నుంచి ఇంత పర్యంతము మీరు మమ్మల్ని కాపాడిన విధానం దానికంటే అధికమైనటువంటి మేడలతో నింపారు చేసి మీ చిత్తమైతే మీ కుమారుడు తీసుకురాకడాల్సినైతే మన యొక్క శుక్రవారం ఈ బైబిల్ తరగతిలో మేము మీ యొక్క లేఖనాలు నేర్చుకోవడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.